దైవ మర్మములు సెప్టెంబర్ 11. సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా. కీర్తన 105:5. ఇక్కడ యాకోబు దేవుడు ఏర్పరచుకునిన పాత్ర అని పిలుచుచున్నాడు. యాకోబు ఎట్టివాడో ఎరిగియుండి కూడా దేవుడు అతనిని ఏర్పరచుకొనెను. ఒక వస్తువును మనం ఏ రీతిగా ఎన్నుకొందుము, మన కొరకై కొనుచున్నాము గనుక ఎంతో జాగ్రత్తగా ఎన్నుకొందుము. ఇది మంచిది, అది మంచిది కాదు, ఇది చాలా పెద్దది, అది చాలా చిన్నది, ఇది పాత సరుకు, ఇదంతా నలిగిపోయినది అని చెప్పుదుము. ఆ విధముగా మనం ఎన్నుకొందుము. దేవుడైతే నీవు పాపము చేత నాశనము చేయబడి వికారముగానున్నను, మలినమై ఉన్నను పర్వాలేదు అని చెప్పును. నీవెందుకును పనికిరావని మనుషులు చెప్పవచ్చును. అయితే నీవు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నా పాత్రగా నుండుటకు నీకిష్టమా, నిన్ను నీవు సంపూర్ణముగా నాకు సమర్పించుకొనుటకు ఇష్టమేనా అని మాత్రమే అడుగును. ఆయన చేతులకు అప్పగించుకొనినట్లయినా ఏ విధముగా నిన్ను కడిగి శుద్ధి చేసి మార్చివేయవలనో అంతయు ఆయన ఎరుగును. ఇటువంటి మలినమైన పాపినైనను మహిమావంతునిగా ఎట్లు మార్చవలనో క్రీస్తు ప్రభువునకు తెలియను. నువ్వు చేయవలసిన పని అంతయు ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రగా నగుటకు ఇష్టమని ఒప్పుకొనుటయే. దేవుడు యాకోబుని ఏర్పరచుకొని అతనిని ఒక రాజకుమారునిగా మార్చివేసెను. ఇట్లు చేయుటకు ఆయనకు 20 సంవత్సరములు పట్టెను. చాకలి మాసిన బట్టలు తీసుకొని వెళ్ళగా ఉతికిన బట్టలు తెచ్చుకొనుటకు 20 సంవత్సరములు పట్టుననినచో నీవేమనుకొందువు? మనమైతే ఆ మాసిన బట్టల కంటే ఎంతో ఎక్కువగా మలినమైన వారము. మనము ఆయన వలె అగు పర్యంతము మన ప్రభువు ఎడతెగక మనలను శుద్ధి చేయును. ఆయన కుమారునితో సారూప్యము గలవారమగు వరకు దేవునికి తృప్తి కలుగదు. నీవాయన ఏర్పరచుకొనిన పాత్రగా నుండగోరుచున్నావా? ఆయన తృప్తి చెందు వరకు ఆయనచే కడుగబడి శుద్ధీకరించబడుటకు ఇష్టపడుచున్నావా?